ప్రజలు తరచూ చేపలు తినాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయని, పోషకాహార లోపాన్ని తగ్గించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విశాఖపట్నంలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలను సోమవారం సందర్శించిన ఉపరాష్ట్రపతి అక్కడి శాస్త్రవేత్తలు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా పిల్లల్లో పోషకాహార లోపం నివారణలో చేపలు ఎంతగానో ప్రయోజనకరమని తెలిపారు. ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని, అవి మన శరీరం, గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుస్తాయన్నారు. ఈ విషయాన్ని సామాన్యుల వరకు తీసుకువెళ్లాలన్నారు. మత్స్య ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని వెంకయ్య అన్నారు. మత్స్య సంపద ఎగుమతిలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని, మొదటి స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. చేపల ఉత్పత్తిని మరింత పెంచేందుకు మేరీ కల్చర్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన, ఆకర్షణీయమైన చేపల మార్కెట్లు రూపొందించడంపై మునిసిపల్ సంస్థలు ప్రత్యేక ఆసక్తి చూపాలన్నారు. మత్స్య పరిశ్రమను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. కరోనా సమయంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన అన్నదాతలు, చేపల రైతులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. చేపల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెరుగుతోందని, దీనికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే భవిష్యత్తులో చేపల పెంపకం మరింత లాభదాయకంగా మారుతుందన్నారు. ఫలితంగా ఈ రంగం మీద ఆధారపడ్డ లక్షలాది మందికి ఆర్థిక దన్ను కల్పించగలమని తెలిపారు. నీలి విప్లవం ప్రధాన ఉద్దేశం అదేనని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. ఈ నేరుగా ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో నాకెంతో ఇష్టమైన విశాఖపట్నంలో మరొక ముఖ్యమైన మత్స్య సంపద మంచి సంపద. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మహాత్మా గాంధీ గారు చెప్పారు, cattle wealth is national wealth. Healthy wealth is fisheries. That's why it's very important. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. With the advent of pandemic, now it's very clear that one must go for good food, protein food. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలా, మంచి శక్తివంతమైన ఆహారాన్ని తినాలి. అది మనకి ఇప్పటికే బోధపడి ఉంటుంది. మన పూర్వీకుల కాలంలో తినేవాళ్ళం. మధ్యలో మనం అలవాట్లు మాని పాశ్చాత్య వ్యామోహంలో పడి మన అలవాట్లు మార్చుకున్నాం. దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. మీనం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.